సో ఆ విషయాన్ని ఇంకా అధికారికంగా ఫ్యూచర్ సిటీ సిపి చెప్పాల్సి ఉంది. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆయనకు సంబంధించి ఎప్పుడైతే ఈ మొత్తం బెట్టింగ్ల తర్వాత అప్పుల పాలయ్యాడో అప్పుడు దాదాపు 12 సిమ్ముల వరకు వినియోగించాడు. సో అందులో కొన్ని సిమ్స్ని డెస్ట్రాయ్ చేశాడు, కొన్ని సిమ్స్ యాక్టివ్గా ఉండి అతను మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాడన్నటువంటి దానిపైన కూడా ప్రస్తుతం పోలీసులు అయితే కొంత సర్వేలెన్స్ పెట్టారు. సో ఇప్పుడు వారికి సంబంధించిన కుటుంబ సభ్యులకు ఆయన చనిపోతున్నానన్నటువంటి విషయం చెప్పాడా లేదనేది కూడా మరి కాసేపట్లోనే పోలీసులు అఫీషియల్గా అనౌన్స్ చేయబోతున్నారు. ఎందుకంటే ఈ మొత్తం ఎంటైర్ ఇన్సిడెంట్ తర్వాత అతను ఖచ్చితంగా పోలీసులకు పట్టుబడతాడు అన్నటువంటి దాంతో కూడా అతను సూసైడ్ అటెంప్ట్ కూడా ప్రయత్నించాడు. 11:40 రోజు రాత్రి తన తండ్రికి ఫోన్ చేసినప్పుడు కూడా తను రైల్వే పట్టాలపైనే రాజ్ కుమార్ డెడ్ బాడీ ఫోటోగ్రాఫ్స్ అందిస్తోంది. ఈ సైకోనే 6గురిని హతమార్చింది, బాలికతో పాటు మిగతా వాళ్ళని కూడా హతమార్చింది, అత్యంత క్రూరంగా చంపేసింది సైకోనే. ప్రస్తుతం మనం రాజ్ కుమార్ మృతదేహాన్ని చూస్తూ ఉన్నాం TV9 స్క్రీన్ మీద. ఆ పాయిజన్ బాటిల్ ని కూడా పక్కన మనం చూడొచ్చు. సో ఒక బ్లర్ చేసి మీకు డెడ్ బాడీని చూపిస్తూ ఉన్నాం. డయల్ 100 ద్వారా పోలీసులకు అక్కడున్న స్థానికులు వెంటనే సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇలా రాజ్ కుమార్ సూసైడ్ చేసుకుని ఇక్కడ పడి ఉన్నాడు అని. సో షాబాద్ మర్డర్ కేసు నిందితుడు రాజ్ కుమార్ మృతదేహం ఇది. కొత్తూరులో రాజ్ కుమార్ మృతదేహం లభ్యమైంది. ప్రస్తుతం మనం రాజ్ కుమార్ మృతదేహాన్ని TV9 స్క్రీన్ మీద చూడొచ్చు. రాజ్ కుమార్ నిందితుడి ఫోటోగ్రాఫ్ ని కూడా ఒకవైపు మీకు చూపిస్తూ ఉన్నాం. సో మేనమామ ఊరికి వెళ్లి అక్కడ ఆత్మహత్యకు పాల్పడ్డాడు సైకో రాజ్ కుమార్. షాబాద్ మర్డర్ కేసు నిందితుడు రాజ్ కుమార్ చనిపోయాడు, సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఆత్మహత్య చేసుకున్న చనిపోయిన రాజ్ కుమార్ మృతదేహాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇదే అందరూ ఊహించింది. అతను ఉండడు, ఒకవేళ ఆత్మహత్య చేసుకుని ఉంటాడేమో అని కూడా అందరూ అనుకున్నారు. కానీ వాళ్ళ తండ్రికి చెప్పినట్టే అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంతమందిని చంపిన సైకో రాజ్ కుమార్ సూసైడ్ చేసుకుని చనిపోయిన దృశ్యాలు ఇవి. డెడ్ బాడీని మనం ప్రస్తుతం TV9 స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. TV9 ఎక్స్క్లూజివ్ ఫోటోగ్రాఫ్ ని మీకు అందిస్తోంది. మనం చూడొచ్చు అతను పాయిజన్ తీసుకుని చనిపోయాడు. ఆ పాయిజన్ బాటిల్ కూడా పక్కనే మనకి కనిపిస్తూ ఉంది. తన మేనమామ ఊరికి వెళ్ళిన రాజ్ కుమార్ అక్కడ పాయిజన్ తీసుకుని చనిపోయాడు. డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందింది రాజ్ కుమార్ చనిపోయాడు అని. సో వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యి అది రాజ్ కుమార్ మృతదేహంగా నిర్ధారించుకున్నారు. షాబాద్ లో 6గురిని హత్య చేశాడు ఈ సైకో రాజ్ కుమార్. చివరకు రాజ్ కుమార్ కథ చావుతోనే ముగిసింది. సూసైడ్ చేసుకుని షాద్ నగర్ సమీపంలోని కొత్తూరు దగ్గర ఉన్న పంచర్ల దగ్గర అతను చనిపోయిన దృశ్యం ఇది. తనపై పోక్సో కేసు పెట్టారన్న పగతో రగిలిపోయిన నిందితుడు రాజ్ కుమార్ ఒకే రాత్రి నరరూప రాక్షసుడిగా ఎలా మారిపోయి అంతమందిని ఎలా హత్య చేశాడో మనకు తెలిసింది. సో అతన్ని పట్టుకునే క్రమంలోనే పోలీసులు నిమగ్నమై ఉండగా ఇప్పుడు రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్టుగా తెలుస్తోంది. సో